నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన బాధితులు. ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ సానుకూల స్పందన. మీ హామీ సరిపోదు, ఎమ్మెల్యే సమక్షంలో మాట్లాడాలి. సిఆర్డీఏ అధికారులకు షాక్ ఇచ్చిన రైతులు. సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు న్యాయం చేయాలి. దీక్షా శిబిరాన్ని దర్శించిన వేమారెడ్డి. మొదలైన క్రిస్మస్ సందడి. ఏపీఎస్పీ క్యాంపస్ లో స్టార్ ఫంక్షన్. మంత్రి నారా లోకేష్ 49వ రోజు ప్రజా దర్బార్ బుధవారం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా దర్బార్లో వచ్చే సమస్యలు పరిష్కరించి బాధితులకు అండగా నిలుస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో 49వ రోజు ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను విన్నవించారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అన్ని విధాల అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో 19 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న ఐటీ మేనేజర్, ఏఈ, ఎంఐసి, వర్క్ ఇన్స్పెక్టర్లు, డీఈఓ, అటెండర్ల సర్వీస్ను గుర్తించి కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోకి మార్చాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఐటీఐ సివిల్ కలిగి వర్క్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న వారిని ఖాళీగా ఉన్న ఏఈ పోస్టుల్లో మండల ఇన్ఛార్జ్గా నియమించాలని కోరారు. ఫీల్డ్లో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లకు, ఎంఐసీలకు ఎఫ్టీఏ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడాలని విన్నవించారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన వారికి త్వరితగతిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం ఏజెన్సీ ప్రాంత రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 7 ఏళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని, కొంతమంది దళారులు గిరిజనులు తప్పుదోవ పట్టించారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాల మిత్రుల సమస్యలు పరిష్కరించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన గోపాలమిత్ర వ్యవస్థను వైసీపీ ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిందని, ఏహెచ్ఏల నియామకానికి సంబంధించిన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గోపాలమిత్రుల కోసం గత టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 48ని తిరిగి అమలు చేయాలని కోరారు. విద్యుత్ శాఖలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 2022 పీఆర్సీలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది బకాయిలు చెల్లించడంతో పాటు అనుభవాన్ని బట్టి క్యాడర్ను మార్చాలని కోరారు. మంగళగిరి నియోజకవర్గంలోని కేఎల్ యూనివర్సిటీ నుంచి రేవేంద్రపాడు వరకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని గుండెమెడకు చెందిన సరిత విజ్ఞప్తి చేశారు. వారం క్రితం కేఎల్ యూనివర్సిటీ వరకు రోడ్డు మరమ్మతులు చేసి అనంతరం పనులు నిలిపివేశారన్నారు. ఈ మార్గంలో ప్రయాణికులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, రాత్రి వేళల్లో ఎలాంటి రవాణా సౌకర్యం ఉండటం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని వివరించారు. గుండెమిడ పంచాయతీలో వీధి లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. సిఆర్డీఏ అధికారుల ఆదేశాల మేరకు రాయపూడి గ్రామంలో రోడ్లు నిర్మాణం కింద గృహాలను కోల్పోయే బాధితులను రాయపూడి డిప్యూటీ కలెక్టర్ డి హుసేన్ సాహెబ్ సమావేశపరిచారు. E1, E3, N12 రోడ్లు పోయే మార్గంలో ఉన్న వారిని సమావేశపరిచి వారి సమస్యలను అడిగారు. ఈ విషయాలలో రాయపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూల్పూరి శ్రీనివాసరావు సమస్యలను తెలుపుతూ సిఆర్డీఏ వారు మాటలు చెబుతున్నారు గాని పనులు చేయటం లేదు. గతంలో రోడ్డు కింద పోయిన వారికి స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నాము, వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం ఇంతవరకు కల్పించలేదన్నారు. ఇలాంటి సమావేశాలు పెట్టేటప్పుడు సిఆర్డీఏ అధికారులు స్థానిక ఎమ్మెల్యేని పిలిచి వారి ద్వారా లబ్ధిదారులతో మాట్లాడించాలి. గతంలో అధికారులు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పే మాటలు ఒకటిగా ఉండవు. మాకు ఎమ్మెల్యే ద్వారానే ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు సిఆర్డీఏ అధికారికి గట్టిగా చెప్పారు. ఇప్పుడు రోడ్ల కింద పోయే వాళ్లకి ఎక్కడ స్థలాలు ఇస్తారు ముందుగానే చెప్పాలి అని అన్నారు. అనంతరం సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ హుసేన్ సాహెబ్ విషయాలను లబ్ధిదారులకు తెలిసేటట్లుగా మాట్లాడారు.
ఎమ్మెల్యే గారి నోటీస్లో కూడా పెట్టడం జరుగుతుంది. దానికంటే ముందు మనము ఈ 153 జీవో ప్రకారంగా మనమందరికీ కూడా ఇదివరకే ఈ N12కి సంబంధించినటువంటి సర్వే అంతా పూర్తి అయ్యింది. అది లిస్ట్ అంతా కూడా మీ దగ్గర ఉంది. అందులో సరిపోనివి ఏవైనా ఉంటే మళ్ళీ మేము ఒకసారి మీ అందరికీ తెలియజేసి ఒక్కొక్క లబ్ధిదారుని దగ్గరికి మేము ఇంటి దగ్గరికి వచ్చి అందులో మార్పులు చేర్పులు ఏమైనా చేయాలని చెప్పి మీ అభిప్రాయాన్ని తీసుకొని రికార్డ్ చేసుకొని దానికి అనుగుణంగా నివేదిక పంపడం జరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే జీవో నెంబర్ 153 ప్రకారంగా ఎవరెవరికి ఏమేమి బెనిఫిట్స్ ఎంత వస్తాయో మీకు అందరికీ అవగాహన ఉంది కాబట్టి దాని ప్రకారంగానే మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక వాల్యుయేషన్ అంటారా, అప్పుడు వాల్యుయేషన్ చేసినటువంటి అప్పుడు రేట్లు వేరు, ఇప్పటి రేట్లు వేరు కాబట్టి ఇప్పటి రేట్లు అమలు చేయమని చెప్పేసి కూడా మీరు కొంతమంది అభిప్రాయపడటం వల్ల ఆ అభిప్రాయాన్ని కూడా మనం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మీకు బెనిఫిట్స్ అన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఇది మీకు మాకు ఒక సహృద్భావమైనటువంటి వాతావరణంలో, ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో జరగవలసినటువంటి పని కాబట్టి మీ అందరికీ సహాయం చేయాలి, ప్రభుత్వానికి సహకరించమని చెప్పి అడగాలనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని ప్రభుత్వం నియమించింది కాబట్టి మా బాధ్యతగా మేము మీ దగ్గరికి వస్తాం. మీరు కూడా ప్రభుత్వానికి సహకరించి ఈ జీవో నంబర్ 153 ప్రకారంగా భూసేకరణ లేదా భూ సమీకరణ చేసేదానికి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుతున్నాను. తొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ ఆర్థిక సహకారంతో నేలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ పెద్దల సమక్షంలో నేలపాడు గ్రామానికి చెందిన వారికి టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధనేకుల వెంకట సుబ్బారావు, జమ్ముల అనిల్ కుమార్, కొల్లి నరేంద్ర, నేలపాడు గ్రామ తెలుగుదేశం ముఖ్య నాయకులు పాల్గొన్నారు. యూటీఎఫ్ ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారికి మండల యూటీఎఫ్ నాయకులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడారు. పొద్దున్నే 8 గంటలకి వాళ్ళు పాఠశాలకు రావాలి అని అంటే 7 గంటలకి బస్సు ఎక్కాలి. 7 గంటల బస్సు ఎక్కాలంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు 6:30, 6:30 ఆ టైంలో బయలుదేరితే ఆ బస్సు అందితే రాగలరు, లేకపోతే లేదు. అంటే 6:00కల్లా ఇంట్లో వంట పూర్తి చేయటం ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకని ఇట్లాంటి పరిస్థితుల్ని వీటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేమైతే స్వాగతించలేము. ఎందుకనంటే ప్రభుత్వానికి కోరికలు చాలా ఉండొచ్చు, కానీ పిల్లలు చదవాలనేటటువంటి నిజమైన కోరిక ఉంటే దానికి మొత్తం ఏ రకమైన ప్రణాళికను రూపొందించాలి అనేటటువంటిది మొత్తం ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అట్లాగే పౌర సమాజం వీళ్ళందరితో కూడా మాట్లాడాలి. వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. ఈ స్టేక్ హోల్డర్స్తో చర్చలు జరిపి ఆ తర్వాత మాత్రమే ఇట్లాంటి విధానాలను రూపకల్పన చేసేటట్టయితే అవి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. మాజీ మంత్రి తులసిరెడ్డి బుధవారం అమరావతిలోని వెంకటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమరావతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని సురేష్, గాంధీ, గాదే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పటికీ అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లునోట్లో శని ఉంది అన్నట్లు అన్నీ ఉండి కూడా ఆధునిక మానవుడు అశాంతితో అలమటిస్తున్నాడు. జాతి, మత, కుల, భాష, ప్రాంత ఈ యొక్క అడ్డుగోడ నిర్మించుకొని ఏకాంతంలో అశాంతితో అలమటిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి అశాంతితో అలమటిస్తున్న మానవునికి శాంతిని ప్రసాదించాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఇటువంటి దేవాలయాలు చాలా అవసరం. కాబట్టి సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించాల్సిన అవసరం ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినట్లు ఆధునిక మానవుడు పక్షివలే ఆకాశంలో విహరిస్తున్నాడు, చేపవలే నీటిలో సంచరిస్తున్నాడు. కానీ మానవునిగా తోటి మానవునితో కలిసిమెలిసి ఈ భూమి మీద జీవించలేకపోతున్నాడు అన్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాటలు నాటికి నేనాటికి ఏనాటికి ముమ్మాటికి నిజం. ఫైనల్గా మానవుడు దైవత్వం వైపు, మానవత్వం నుండి దానవత్వం వైపు కాకుండా దైవత్వం వైపు మానవుని పయనింపజేసే ఆధ్యాత్మిక కేంద్రాలు అవసరం. మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ సాప్ చైర్మన్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ సాప్ చైర్మన్ రవి నాయుడు. తాడేపల్లి బ్రహ్మానందపురంలో ఏసీసీ కార్మికులు చేస్తున్న నిరసన దీక్ష 38వ రోజుకు చేరాయి. రిలే దీక్షలకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. ఏదొచ్చినా ఈ 24 ఏళ్ళ తర్వాత ఇవాటికి కొంత
స్థిమితం వచ్చింది ఇక్కడ మన ప్రాంతంలో. ఎందుకంటే పిల్లలు కూడా ఏదో పనులు చేసుకోవడం, జీవనోపాధి సంపాదించుకోవడం. కానీ హక్కు అనేది ఉంది, మీ హక్కు ఇంకా అట్లాగే ఉంది. కోర్టులో కూడా మీకు అనుకూలంగానే వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏమైనా కానీ దీన్ని శాశ్వత పరిష్కారం. అందుకని నా అభిప్రాయం, ఇంతవరకు నేను స్టడీ చేసిన ఈ ప్రాంతం మీద నా అభిప్రాయం ఏంటంటే, ముక్కుసూటిగా మీకు చెప్తున్నా, మీరు సెటిల్మెంట్ ఏ దానికైనా మీరు ఒక్కళ్ళే ఎప్పుడు వెళ్ళొద్దు, ఒక పార్టీని తీసుకెళ్ళొద్దు కూడా చెప్తున్నా నేను. మిగతా పార్టీల వాళ్ళని కూడా కలుపుకెళ్ళండి. ఆ సెటిల్మెంట్ దశలోనే ఎక్కడో చోట పోలీస్ స్టాప్ పెట్టకపోతే మనం ఎంతో కాలం ఇంకెంతమంది మొత్తం చనిపోయేదా కూడా మన ఉద్యమం ఈ విధంగా నడవాల్సి వస్తుంది. ఆలస్యమైన బర్త్ సర్టిఫికేట్లకు సంబంధించి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. బుధవారం దుగ్గిరాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అపార్ ఐడి క్రియేట్ చేయడం కోసం స్కూల్ రికార్డ్స్, ఆధార్ అన్నింటిలో ఒకే విధంగా ఉండాలని చెప్పడం తగదు. ఆధార్లో విద్యార్థులు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులతో బిజీగా ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవసాయం, కూలి పనులు మానుకొని సంబంధిత కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని సచివాలయాల ద్వారా విచారణ చేయించి బర్త్ సర్టిఫికెట్ను ఇవ్వాలి. విద్యార్థి దరఖాస్తు చేసుకోవడానికి 100 రూపాయలు, నోటరీ అఫిడవిట్ చేయించుకోవడానికి 200, నాన్ అవైలబిలిటీ కోసం 50 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వం స్పందించి బర్త్ సర్టిఫికెట్ల మంజూరులో విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సిపిఐ శతాబ్ది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పాటలు, ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించినట్లు జిల్లా ఉపాధ్యక్షులు కంచెల్ల కాసయ్య తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిపిఐ కార్యాలయంలో మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో గుంటూరు జిల్లా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో 40 సంవత్సరాల లోపు యువతీ యువకులకి పాటల పోటీలు, కవితల పోటీలు, ఏకపాత్రాభినయ పోటీలు మరియు నాటిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెల 16వ తేదీ, 17వ తేదీ విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ పోటీల్లో విజేతలైనటువంటి వారికి మొదటి బహుమతిగా 1000 రూపాయలు, మొదటి బహుమతి 3000 రూపాయలు, రెండవ బహుమతి 2000 రూపాయలు, మూడవ బహుమతి 1000 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. ఎవరైతే విజేతలుగా నిలుస్తారో ఆ విజేతగా నిలిచినటువంటి వారిని రాష్ట్ర కేంద్రంలో జరిగేటువంటి విజయవాడలో ఈ నెల 16, 17 తేదీలు జరిగేటువంటి పోటీలకి వీరిని ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ఔత్సాహ్యులైనటువంటి కళాకారులు వీళ్ళు పాల్గొనవలసిందిగా, దేశభక్తి అలాగే అభ్యుదయ జానపద గీతాలు మాత్రమే పాడాలని చెప్పేసి ప్రజానాట్య మండలిగా మేము నిర్ణయించడం జరిగింది. సీతారామరాజు లాంటి లేకపోతే భగత్ సింగ్ లాంటి అభ్యుదయ కోరేటువంటి దేశాభివృద్ధి కోసం అభ్యుదయం కోరేటువంటి ఏకపాత్రలు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. కాబట్టి ఔత్సాహులైనటువంటి కళాకారులు తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా, అధిక సంఖ్యలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యం నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం రాష్ట్ర మంత్రి వర్యుడు నారా లోకేష్ను ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ TNTUC నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ను నాయకులు గత ప్రభుత్వంలో APCBEAకి చెందిన ఉద్యోగులకు పెట్టిన ఇబ్బందులను, గత నెలలో ఏలూరు జనరల్ బాడీ సమావేశంలో కృష్ణా, కడప జిల్లాల యూనియన్లను స్టేట్ అసోసియేషన్ నుండి గుర్తింపు రద్దు చేయడం వంటి విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బాలాజీ ప్రసాద్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సుంకర శ్రీనివాస్, ఉప ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్, కోశాధికారి డి శ్రీనివాస్ మంత్రి లోకేష్ను కలిసిన వారిలో ఉన్నారు.
ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను బుధవారం మంగళగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 విరాళం చెక్కును అందజేశారు. అనంతరం వారు అంగన్వాడీ వర్కర్స్ సమస్యలపై వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సిహెచ్ వినీల, ఏ కళ్యాణి, హేమలత, సుహాసిని, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో మంగళవారం రాత్రి క్రిస్మస్ స్టార్ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కమాండెంట్ నగేష్ బాబు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఆశీర్వాదం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అలాగే మరి పశువుల పాటలో శ్రమపడి శ్రమించి మరి ఇంకా 6 గంటల వరకు ఆయన సామంతులకు సామాన్యులకు ప్రతి వారికి కూడా తన పుట్టుకను తెలియచేయటం మాత్రమే కాక ఆయన పుట్టుకలో దాగిన మేలు ప్రతివారు కలిగి ఉండాలన్న ఉద్దేశంతో, ప్రతివారు అనుభవించాలన్న ఉద్దేశంతో ఈ లోకానికి రావటం అనేది జరిగింది. ఈనాటి మంచి మాట. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి కూడా దేశం పట్ల బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలను వారు నిర్వర్తించేదాన్ని బట్టి ప్రజలు తమ తీర్పును వెల్లడిస్తారు. ఆర్ వెంకట్రామన్, మాజీ రాష్ట్రపతి.